నమస్తే, నేను సిరి. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో అయితే సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సిట్టు లేదు బిట్టు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? దీంతోని ఆయన వ్యాఖ్యలతోని తనకై తాను ఇరుక్కుపోయాడా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో అయితే సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఈయన ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈయన మాటలతోని ఇప్పుడు మరి తను తవ్వుకున్నట్టేనా? ఇప్పుడు సుప్రీంకోర్టు స్వతంత్ర సంస్థతోటి విచారణ చేయించండి అని చెప్తూ దానికి గైడ్లైన్స్ ఇచ్చింది. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు సిబిఐ అధికారులు, అలాగే ఇద్దరు స్టేట్కి సంబంధించిన పోలీస్ అధికారులు, ఒక ఆహార నాణ్యత చూసేటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్, అలాంటి వాళ్ళు ఫుడ్ నాణ్యతను చూసి పరిశీలించేటువంటి వాళ్ళని ఒక అధికారిని పెట్టి విచారణ చేయండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి సిట్టు లేదు బిట్టు లేదు, నేను చెప్పిందే వినాలి మీరు, సిట్టు లేదు బిట్టు లేదు, అసలు నెయ్యే కల్తీ జరగకపోతే ఇంక సిట్ ఏంటి బిట్ ఏంటి అని చెప్పి ఆయన తాను చెప్పిందే ప్రజలు వింటారు అని చెప్పి భావనతో ఆయన మాట్లాడారు. అంటే అది సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ని ఆహ్వానించట్లేదు. ఆయన సిట్ లేదు బిట్టు లేదు అంటున్నాడు, అసలు డైరెక్షన్ ఆహ్వానించట్లేదు. కారణం ఏంటి? ఆ డైరెక్షన్ ఆహ్వానించి అది కనుక విచారణలోకి వస్తే అడ్డంగా బుక్ అవుతారనేది చాలా క్లియర్గా ఉంది. ఎవడైనా సరే తక్కువ రేటుకు కొంటారా? తక్కువ రేటుకు కొని సప్లై చేస్తారా? అంటే తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి కల్తీ చేసి అమ్మారు. వీళ్ళు ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చారు టెండరు, చెన్నైకి సంబంధించిన ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చారు. దుండిగల్లో ఉంది అది. ఆ ఏఆర్ ఫుడ్స్కి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అని అంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. సరే, ఈ వైష్ణవి డైరీకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఉత్తరాఖండ్లో ఉండేటువంటి బోలేబాబా డైరీ నుంచి వస్తుంది. బోలేబాబా డైరీ దాని పేరు, రూర్కీ దగ్గర ఉంది. ఉత్తరాఖండ్లో రూర్కీ సమీపంలో బోలేబాబా డైరీ నుంచి వస్తుంది. బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి ఈ డైరీ కొంటే ఈ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ ఫుడ్స్కి ఉంటుంది. అంటే అసలు అక్కడి నుంచి ఏడుకొచ్చి ఏ నుంచి ఆడకపోతుందని అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత పడాలి అసలు? అవును సార్, అది ఇంకా పక్క వేరే అంతే కదా. ఛార్జెస్ ఎంత పడతాయి? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. అదేమో దాని దగ్గర ఏమో తక్కువ కొంటున్నారు, ఏది బోలేబాబా దగ్గర నుంచి. ఇక్కడేమో దానికి ఇంకా తక్కువ రేటుకి ఇస్తున్నారు. దేనికి? ఏఆర్ ఫుడ్స్కి. ఏఆర్ ఫుడ్స్ ఏమో 10-15 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తుంది. ఇదెంత పెద్ద ఒక పెద్ద మాఫియా, ఒక పెద్ద మాఫియా అంతా కలిసి ఈ చేసినటువంటి దాన్ని కల్తీ లేదు ఏం లేదు అని అంటాడు ఆయన. సిట్టు లేదు బిట్టు లేదు, దాని మీద విచారణ ఎందుకు, అసలు లేని దాన్ని ఉన్నట్టు చెబుతున్నారు, పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నేను చెప్పింది మీరు నమ్మండి, నేను నిజాలు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్తారా అని చెప్పి ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. ఆయన ఎలా మాట్లాడతారు? కనీసం నిజాలు కళ్ళెదుటి కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు, నేను నిజం చెప్తున్నాను అని చెప్పి ఎలా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? నాకైతే అసలు అర్థమే కావట్లా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఆ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు? కళ్ళకి కనపడుతుంది కదా ప్రజలకి, దానికేమి పెద్ద అర్థం కాని ఏం లేదు కదా. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్కి నువ్వు టెండర్ ఇచ్చావు, టెండర్ నిబంధనలు విరుద్ధంగా ఇచ్చారు, అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి నెయ్యి సప్లై చేసేటువంటి కెపాసిటీ ఉందంటే లేదు. అది ఎక్కడి నుంచి కొంటుందంటే వైష్ణవి డైరీ నుంచి కొంటుంది తిరుపతి దగ్గర. దానికి ఎక్కడి నుంచి వస్తుందంటే బోలేబాబా డైరీ నుంచి ఉత్తరాఖండ్ నుంచి వస్తుంది. ఇది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఇంకా కల్తీ లేదని, కల్తీ లేకుండా నీకు ఈ నెయ్యి ఎలా వస్తుంది అసలు? ఇక్కడ అడ్డంగా దొరికిపోతున్నారు ఆయన. దాంట్లో ఇక్కడ తమాషా చూడండి, డైరీకి సంబంధించి లడ్డు మనం సిట్టు ప్రాథమిక విచారణలోని ఎన్ని పడ్డాయి. బోలేబాబా డైరీకి 355 రూపాయలు చెల్లించి కిలోకి
వైష్ణవి డైరీ తీసుకొస్తుంది 355 రూపాయలకి. ఏఆర్ డైరీకి ఎంతకి ఇస్తుంది తెలుసా? ఏది వైష్ణవి డైరీ 318 రూపాయలకి ఇస్తుంది. అదే విచిత్రం. జగన్మోహన్ రెడ్డి గారి మాయ అంటే ఇదే. 355 రూపాయలకి నీకు బోలేబాబా డైరీ దగ్గర కొని 318 రూపాయలకి ఏఆర్ డైరీకి ఇస్తుంది. అంటే వైష్ణవి డైరీ దగ్గర మొత్తం మతలబు ఉంది, అంతే కదా? తిరుపతి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీ దగ్గర మతలబు ఉంది. దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది బయట రావాలి. ఇది విచిత్రమైన పరిణామం కదా. 355 రూపాయలకి నేను కిలో నెయ్యి కొని నీకు 318 రూపాయలకి ఎందుకు ఇస్తాను నేను? ఇంకా కావాలంటే 18 రూపాయలు ఎక్కువ చేసుకొని ఇవ్వాలి కదా, మొత్తానికి తక్కువ చేసుకొని ఇచ్చింది. దీన్ని ఈ 318 రూపాయలు కొన్నటువంటి నెయ్యిని ఏఆర్ ఫుడ్స్కి ఇస్తుంది. ఏఆర్ ఫుడ్స్ తిరుమలకి ఇస్తుంది. అంటే మొత్తం మొతలబు ఏఆర్ ఇక్కడ ఉంది, వైష్ణవి దగ్గర ఏఆర్ దగ్గర ఉంది. ఇప్పుడు ఏ కల్తీ చేయకుండానే 37 రూపాయలు ఇప్పుడు 355 రూపాయలు కొన్నటువంటి నెయ్యిని ఏ కల్తీ చేయకుండానే వైష్ణవి డైరీ 318 రూపాయలకి ఇస్తుందా? ఏది ఏఆర్ డైరీకి? అంటే వైష్ణవి డైరీలో ఏం కలిసింది అది చెప్పాలి. బోలేబాబా వైష్ణవి డైరీల మధ్య తిరిగినటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బయట రావాలి. దీనికి సంబంధించి బిల్స్ అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం రావాలి. వస్తే అప్పుడు తెలిసింది. కిలో నెయ్యి అదే చెప్పేది 35 రూపాయలు నష్టంతో ఇచ్చారు ఎవరికి? ఏఆర్ ఫుడ్స్కి, వైష్ణవి డైరీ. ఇలా 10 లక్షల కిలోలు ఇచ్చారు. దీని వెనుక అసలు మతలబు ఏంటి అనేది మనం లెక్కేస్తే సింపుల్ కదా. దానికి ఏమి కల్తీ భారీ ఎత్తున జరిపారు అని చెప్పి అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు సిట్టు లేదు బిట్టు లేదని చెప్పేసి ఈయన అంటే చెల్తుందా? చెల్లదు కదా. సో కాబట్టి దీన్ని ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఆహ్వానించకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో మభ్యపెడుతున్నారు, లేని దాన్ని ఉన్నట్టు చెబుతున్నారు, ఇలాంటివన్నీ ఆయన ఉపయోగించినటువంటి పదాలు. తిరుపతిలో పున్నబాక వద్ద ఈ శ్రీ వైష్ణవి డైరీ ఉంది. ఈ నెయ్యి కొని టీడీపీకి సప్లై చేస్తుంది ఏఆర్ ఫుడ్స్. సార్ తమాషా, ఉత్తరాఖండ్లో రూర్కీ జిల్లా ఎక్కడుంది, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అంత దూరం నుంచి చేస్తున్నారంటే బోలేబాబా ఆర్గానిక్ డైరీ అంటది. బోలేబాబా ఆర్గానిక్ డైరీ. సో దాని నుంచి అక్కడి నుంచి దాన్ని 500 కిలోమీటర్లు ఉందంట. దాన్ని తిరుపతికి తీసుకురావాలంటే శ్రీ వైష్ణవి డైరీకి 500 కిలోమీటర్లు. ఇంకా అది ఇక్కడి నుంచి మళ్ళీ ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళాలి. ఏఆర్ ఫుడ్స్ నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలి. యాక్చువల్గా ఎన్ని నిబంధనలకు విరుద్ధమే. ఇన్వాయిస్ ఉంటుంది. అసలు ఇన్వాయిస్ ఎవరు పంపిస్తారు? ఏఆర్ డైరీ పంపిస్తుంది ఇన్వాయిస్. బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి కిలో 350 రుక్కొని ఏఆర్ డైరీకి 318 రూపాయల 50 పైసలకి ఇచ్చి అదే నెయ్యిని అదే ట్యాంకర్లో ఏఆర్ డైరీకి 319.8 అంటే 320 రూపాయలకు అమ్ముతుంది. 318 కొని 320 రూపాయలకు అమ్ముతుంది. ఏది? ఏఆర్ ఫుడ్స్. ఎవరికి? తిరుమల తిరుపతి దేవస్థానానికి. అంటే వైష్ణవి డైరీ ప్రతి కిలోకి 36 రూపాయలు నష్టాన్ని భరిస్తూ ఇది ఇస్తుందన్నమాట ఏఆర్ డైరీకి. మరి ఏఆర్ డైరీ కిలోకి రూపాయిన్నర 20 పైసలు లాభం వేసుకొని టీటీకి సరఫరా చేస్తుంది. అంటే అసలు దీని వెనక కల్తీ ఎక్కడ జరిగింది? వైష్ణవిలో జరిగిందా, లేదా బోలేబాబా డైరీలో జరిగిందా? మొత్తం బయట రావాలి. లేదంటే ఈ నష్టం ఎంత పెద్ద కోట్లలో ఉంటుంది కదా, కోట్లలో ఉన్న నష్టం అంటే దాంట్లో పంది కొవ్వు కలిపావా లేదా జంతు కొవ్వు కలిపావా, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుంది కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి తప్పుని ఒప్పుకొని ఆయన కనుక పశ్చాత్తాపడి ఏదో క్షమాపణ చెబితే బెటర్. ఆయన రివర్స్ అంటారు కదా అంతా. రివర్స్లో ఇప్పుడు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంట. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. కల్తీ లేని దాన్ని కల్తీ ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు. మసిపూసి మారేటికాయ చేసి అబద్ధాలకు లెక్కలు కడుతున్నాడు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాస్తవాలని సిట్టు కనుక్కోలేదు అనుకుంటుందా? సుప్రీంకోర్టుకి తెలియదు అనుకుంటుందా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో
వ్యవస్థ లేదనుకుంటుందా, లేదంటే ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఉద్దేశం ఏంటో తెలియట్లా. ఇంత కళ్ళకు కట్టినట్టు ఆన్ పేపరు కనిపిస్తూ ఉంటే కల్తీ జరిగింది అని ఆయన కల్తీ లేదు, సిట్ లేదు, బిట్ లేదు అని చెప్పి కొట్టేయటం అంటే సుప్రీంకోర్టుని ధిక్కరించడంతో పాటు ప్రజల్ని ఆయన ఎంత అమాయకంగా చూస్తున్నారనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.